ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి ఈ రోజుకి కూడా వాడు మా రిలేటివ్స్లో ఒకటండి. నేను లిస్ట్ అడిగిన మా నాకు ఎవరు అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, ఆ లిస్టు. ఇంకోటి నా స్కూల్ ఫ్రెండ్స్ ఆ లిస్టు, కాలేజ్ ఫ్రెండ్స్ ఆ లిస్టు, బయట ఆప్షన్స్ ఉన్నాయి ఆ లిస్టు. ఇవన్నీ ఉంటే నేను ప్రొసీడ్ అవుతాను. మా రిలేటివ్స్లో బజారు లంజలు అండి, అవి బజార్ లంజలు ఉన్నాయి. అవి వాడితో చేతులు కలిపి నా లైఫ్ స్పాయిల్ చేసిరండి. చంద్రకాంత్ రెడ్డిని రిమూవ్ చేసి బ్రేక్ చేసిరండి. సరే నేను అన్ని భరించుకున్నా. సో ఇప్పుడైనా కూడా అవి ఎందుకు ఇట్లా బ్రేక్ చేస్తావు, కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా నీకు అంత కులగజ్జి ఎందుకు ఉందని వాడు క్వశ్చన్ చేయాలి కదండి. వాడితో చేతులు కలిపి మళ్ళీ వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తాను. అరే మీకు ఎవరినైనా సంబంధాలు చూడమని లేదు, చూడకుండా అర్థమవుతుందో ఆ కొజ్జాలంజ వాడితో చేతులు కలిపి ఆ కొజ్జాలంజలో నాకు అంటగట్టడం ట్రై చేయొద్దు. మా రిలేటివ్స్కి చెప్తున్నాను నేను, ఎవరికైనా కూడా అర్థమవుతుందా. నేను సింగిల్గా ఉంటే తప్ప బజార్ లంజలో నేను చేసుకోను, నేను బెటర్ అయిన అమ్మాయి చేసుకుంటాను. మా రిలేటివ్స్ చెప్తున్నా ఈ విషయం. అది. సో ఇంకోటి ఏంటంటే ఇది నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటావానికి, నా వరకు వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొడతా లంజా కొడుకుని. ఆ లంజలను తీసుకొని వస్తే వరస్ట్ ఆప్షన్లు నాకు ముందుకు తీసుకొని వస్తే చెప్తాను కొడతా లంజా కొడుకుని, ఏమనుకుంటుండో కానీ. ఆ బజార్ లంజతో ఆ ప్రణీత లంజతో డ్రామాలు ఆడించిండు, రిష్క లంజతో డ్రామాలు ఆడించిండు. మా ఫ్లాట్ ఓనర్ బజార్ లంజతో డ్రామాలు ఆడించింది. దాన్ని పోగోయాలి మా ఫ్లాట్ ఓనర్ది అయితే 1.5 ఇయర్ నుంచి. నేను చెప్తున్నా కదండి, ఇప్పటికీ పాపం మూట కట్టుకోరు వీళ్ళందరూ. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు సర్వనాశనం అవుతారు ఫ్యూచర్లో. నేను చెప్పింది జరుగుతుందా చూసి ఆడు అనుకుంటున్నాడు నేను ఏం జరగదు నాకు అన్నాడు. పాపం మూట కట్టుకున్నాడు, కంపల్సరీ ఆయనకి ఫ్యూచర్లో సఫర్ అవుతాడండి. నేను ఒకటే అండి, వాడు ఏదైనా కుక్క మొరుగుతుంది అనుకొని నేను గమ్మున ఉంటాను, నేను పట్టించుకోను. అది నేను ఒక డైలీ ఒక స్టేటస్ ఒక స్టేటస్ పెట్టేస్తాను. అటు పట్టించుకొని కుక్కలా మొరుక్కొని నాకు ఆ లిస్ట్ అంతా ప్రొవైడ్ చేస్తే నేను బెటర్ అయిన అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకుంటా. వాడికేమో చంద్రకళ రెడ్డి కావాలి, ఓసీ కావాలి, అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి. ఆ కులగజ్జి లంజా కొడకండి వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే వాళ్ళని రిమూవ్ చేసి వీళ్ళ మా రిలేటివ్స్లో బజార్ లంజలో అలాగే నేను చూడమని కూడా చెప్పాలి. ఎట్లదండి ఆ లంజలకు కూడా మా రిలేటివ్స్లో ఉన్న లంజా కొడుకులకి చూడండి సంబంధాలు చూసి చెప్పట్లేదు, అడుగుతలేదు. వాళ్ళకేంటంటే అంతే ఇబ్బంది, అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా మీద. వాడు చూడమని చెప్తున్నాడు, చూస్తున్నారు ఆ బజార్ లంజలు. వాడితో చేతులు కలిపి ఒకసారి నా లైఫ్ స్పాయిల్ చేసిర్రు. ఆ కొజ్జ లంజా కొడుకులు చెప్పు తీసుకొని కొడతా అలాంటి లంజా కొడుకులను. మళ్ళీ నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తే చెప్పు తీసుకొని కొడతా. 2-3 నెలల క్రితం అండి మ్యానిపులేట్ చేస్తున్నారు మా రిలేటివ్స్, మా ఊరు విలేజ్లో ఉన్న బ్రదర్స్ మ్యానిపులేట్ చేస్తున్నారు. కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటే చెడగొట్టడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఒకసారి అంటే చెడగొట్టేసారు. ఇట్లా ఇన్ని రకాలుగా చేస్తే దేవుడనే చూసుకుంటారు ఫ్యూచర్లో. ఇన్ని రకాలుగా ఒక పర్సన్ ఇబ్బంది పెడితే దేవుడు కంపల్సరీ చూసుకుంటాడు. ఎవరు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. అలాంటి లంగ పనులు ఎప్పుడు కానీ మనం మంచి చేస్తే ఇంకొకరు మంచి చేయాలని నేను వీనికండి ఎందుకు అడగాలండి, నాకు నా పిల్ల మనసు మార్చుకుంటే నా మొడ్డ పట్టుకొని అడిగినట్టు అడిగిండు అక్షరెడ్డి కస్తుడితో. ఎందుకు అడగాలండి వాడు నాకు, ఎందుకు అడగాలి నాకు, అడిగాడు. సరే నేను సహాయం చేస్తాను పిల్ల మనసు మార్చడానికి అని చెప్పి అడిగితే వీని అమ్మాయి ఎంతమందితో దెంగించుకుంటే పుట్టిండో అని ఇంతమంది మంచి లక్షణాలు వచ్చినాయి వీడి దగ్గర. ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుందండి. అన్ని బెటర్ ఆప్షన్స్ ఉన్నా కూడా అలా చెడగొట్టి మా రిలేటివ్స్లో ఇన్ఫామ్ చేయడం, ఇలాంటి చెప్పు తీసుకొని కొడతారు. ఆ లంజా కొడక, ఏమనుకుంటున్నావు కొద్దిగా లంజా కొడక. నువ్వు నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటారా, నా వరకు వచ్చినప్పుడు ఆ వరస్ట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు నేను చూసుకుంటా. అప్పటి వరకు నేను ఓర్చుకొని కూర్చుంటా. నేను సింగిల్గానే ఉంటా, కానీ అలాంటి వరస్ట్ లంజాలు నా లైఫ్లోకి రాను. చెప్తాను కొడతారు లంజా కొడక సంగిరెడ్డి, ఏమనుకుంటున్నావు చెప్పు తీసుకొని కొడతారు లంజా కొడక. అలాంటి వరస్ట్ లంజాల గురించి ఇన్ఫామ్ చేసినాను అనుకో, ఆ బజార్ లంజన ప్రణీతాన్ని రిష్గా ఉంచుకుని వారు లంజా కొడగా వాళ్ళని దింగుకుంటే నాకు ఇన్ఫామ్ చేస్తున్నారు. లంజా కొడక డ్రామాలు ఆడించి నా లైఫ్ స్పాయిల్ చేసింది అండి మా ఫ్లాట్ ఓనర్ బజార్ లంజతో కలిసి. ఇప్పుడు వచ్చేసరికి వరస్ట్ లంజల గురించి ఇన్ఫామ్ చేస్తారు. ఫ్రెండ్స్లో ఒకటే అండి, డ్రామాలు ఆడిన వాళ్ళని అంతకంటే ఘోరంగా చెప్తారు. లంజలని నాకు వచ్చిందంటే వాళ్ళు ఎంతనంటే ఆశ చేసారో చూడండి. ఆ అమ్మాయిని పైకి రావడానికి ట్రై చేసారు, నా లైఫ్ కూడా స్పాయిల్ చేసారు ఆ లంజలు ఇద్దరు కూడా. మా ఫ్లాట్ ఓనర్ లంజా కూడా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ లంజలో కూడా. ఈ రోజుకండి వాడు స్టేటస్లు పెట్టి టార్చర్ చేస్తూ ఉంటాడు, నీకు ఇట్లు ఉన్నాయి, నీకు వరస్ట్ లంజలు ఉన్నారు. మీరు అసలు ఆ లంజలకు నేను అడగలేదు, మా రిలేటివ్స్లో లంజలకు అడగలేదు. వాళ్ళకి ఎందుకు అంటే ఇంత ఇంట్రెస్ట్ నా మ్యారేజ్ మీద.
లంచ్‌లకి నేను అడుగుతున్నా. పోయి నాకు చూడండి మ్యాచ్‌లో నేను చేసుకుంటా అని నేను అడిగినా ఏమన్నా చూడండి ఇప్పుడు కంటిన్యూయస్‌గా అడుగుతున్నాను వాళ్ళకి. నాకు చూడండి మ్యాచ్‌లు అని చెప్పి అడగకున్నా కూడా వాడితోని చేతులు కలిపి ఆ లంజలు చూస్తూ నాకు అవి బజార్ లంజలా అంటగట్టడానికి ట్రై చేస్తున్నాయి. చెప్పు తీసుకొని కొడతా లంజలని లంజ కొడుకులని. ఆల్రెడీ ఒక అమ్మాయిని బ్రేక్ చేసిర్రు. చెప్పు తీసుకొని కొడతా పాపాన్ని మూట కట్టుకుర్రు అందరూ కూడా. ఇప్పుడైనా లైఫ్ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడైనా కరెక్ట్ అయిన అమ్మాయి, బెటర్ అయిన అమ్మాయి అందరూ అన్నిటికంటే బెటర్గా ఉండాలి. చంద్రకళ బెటర్గా ఉంటే మూవ్ ఆన్ అవుతా. నేను ఇంకోటి మా రిలేటివ్స్ తెచ్చిన మ్యాచ్లు, మా రిలేటివ్స్ సంబంధించిన వాళ్ళ వైపు ఏ రోజు నేను వెళ్ళాను. అది నాకు ఆ లిస్ట్ ఉంటే నేను ప్రొసీడ్ అవుతా. ఫస్ట్ ఏంది చంద్రకళ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, అందంగా ఉండే అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు మా స్కూల్ ఫ్రెండ్స్, మా కాలేజ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇంకో కాలేజ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బయట బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 లిస్టులు ప్రొవైడ్ చేస్తూనే వెళ్తా అండి. అన్ని చెప్పు తీసుకొని కొడతా లంచా కొడుకుని. చెప్తా కొడతారా సన్నీ రెడ్డి ఏమనుకుంటున్నావు? ఆ వరస్ట్ ఆప్షన్స్ అయితే తీసుకొని రా అండి నా దగ్గరికి. చెప్పు తీసుకొని కొడతా లంచా కొడుకు. అలాంటి లంజాని గొంతు కోసి చంపేస్తాను. జోలికి వస్తారంట లంజలని. అర్థమవుతుందారా కొజ్జ లంజా కొడక? అరే నువ్వు ఏదైనా స్టేటస్లు పెట్టుకో, ఏదైనా పెట్టుకో లంజా కొడక, ఏదైనా రెచ్చగొట్టు, నేను రెచ్చిపోను ఇప్పటి నుంచి. నువ్వు నా వరకు వచ్చినప్పుడు చెప్తాను కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు? కొజ్జ లంజా కొడక. అరే నీ అమ్మ, నీ అక్కని, నీ చెల్లిని అట్లే దెంగులాడించి ఇన్ఫామ్ చేయరా, రోడ్డు మీద పండబెట్టి ఇన్ఫామ్ చేయరా లంజా కొడక, కొజ్జ లంజా కొడక. నీ అమ్మ ఎంతమందితో దెంగించుకుంటే పుట్టినవరా? ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి. అక్కడ నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతావు, నాకు వర్క్ చేసుకొని ఇవ్వవు. ఇక్కడ వచ్చేసరికి వరస్ట్ లంజల గురించి ఇన్ఫామ్ చేస్తావు. ఇంత మంచి అరే పాపం మూట కట్టుకున్నావు. మీ ఫ్యామిలీ, నీ పిల్లలు సర్వనాశనం అవుతారు. నువ్వు చూస్తుండు జరుగుతా లేదా ఇప్పుడు చెప్తున్నా నేను. సర్వనాశనం అవుతారు. ఆ ప్రణీత లంజ, ఆ రిచిక లంజ, మా ఫ్లాట్ లంజ, దాని ఫ్యామిలీలు సర్వనాశనం అవుతాయి ఫ్యూచర్లో. ఆ బజార్ లంజల ఫ్యామిలీలు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజల ఫ్యామిలీలు, నాకు స్టేటస్లు పెట్టి మా రిలేటివ్స్ లంజ కొడుకులు సర్వనాశనం అవుతారు. నేను చెప్తున్నా. ఆల్రెడీ ఒకసారి లైఫ్ స్పాయిల్ చేసిరని భరించుకున్నా. ఇప్పుడు కూడా నాకు కరెక్ట్ అయిన అమ్మాయి రాకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చెప్పు తీసుకొని కొడతా లంజా కొడుకులను. ఎవరినైనా కూడా చెప్పు తీసుకొని కొడతా. అరే లంజా కొడుక, కొజ్జా కదా, నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటారా కొజ్జా లంజా కొడక. అప్పుడు చూసుకుంటా, నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. ఆ వరస్ట్ ఆప్షన్ వచ్చినప్పుడు చెప్పు దాన్ని కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు సన్నీ రెడ్డి? నీ అమ్మాయి ఇంతమందితో దెంగించుకుంటే పుట్టినారా? ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి నీలో కొజ్జా లంజా కొడక. చెప్పు తీసుకొని కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు కొజ్జా లంజా కొడక? బెటర్ అయిన ఆప్షన్లు ఉంటాయండి, అవన్నీ చెడగొట్టి ఆ వరస్ట్ లంజల గురించి ఇన్ఫార్మ్ చేయాలి. కులగజ్జి లంజా కొడకండి వాడు. వాడికి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి. వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్రెండ్స్లో అందంగా ఉండే అమ్మాయిలు, అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ గురించి చెడగొట్టాలని ట్రై చేసి మా బజార్ లంజల గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. చెప్పు తీసుకొని కొడతారు లంజలని, మా రిలేటివ్స్ లంజా కొడుకులని. ఎవరన్నా నాకు మ్యాచ్లు చూసిరంటే చెప్పు తీసుకొని కొడితే ఏమనుకుంటారు? వాడితో చేతులు కప్పిన లైఫ్ స్పాయిల్ చేస్తున్నట్టు లంజా కొడుకులారా ఏమనుకుంటారు? ఆల్రెడీ ఆ చంద్రకాంత్ రెడ్డిని రిమూవ్ చేసి ఇప్పుడు బజార్ లంజల గురించి నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. కాబట్టి లంజల గురించి అరే కొజ్జ లంజా కొడక, నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటారా కొజ్జ లంజా కొడక. నేను అడిగిన లిస్ట్ ఉంటే నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను. చంద్రకాంత్ రెడ్డి వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో వాళ్ళు, నా స్కూల్ ఫ్రెండ్స్లో అప్పర్ కాస్ట్లో, స్కూల్ ఫ్రెండ్స్లో వాళ్ళ లిస్టు, నా కాలేజ్ ఫ్రెండ్స్లో లిస్ట్, ఇంకోటి బయట బెటర్ ఆప్షన్స్ నా లిస్ట్. ఈ 4 ప్రొవైడ్ చేస్తే నేను ఆలోచించి మూవ్ ఆన్ అవుతావు. ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని. నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా. అంత ఈజీగా నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వను. నేను అన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవుతాను. బలవంతంగా తల గొంతు కోసి చంపేస్తా లంజలది. ఎవరితో అయితే కానీ నా బలవంతంగా రావాలని ట్రై చేస్తే అంతే.